హాయ్ వీవర్స్, వెల్కమ్ టు ఏపీ ఛానల్. పాలు అంటేనే గేదె పాల, ఆవు పాల అని అంటాం. సాధారణంగా జంతువుల నుంచే పాలు వస్తుంటాయి కాబట్టి వేరే పాల గురించి అస్సలు ఆలోచనే రాదు. అయితే ఆవులు, గేదె పాలు కాకుండా వేరే పాల పేరు చెప్తే ఇదేంటి విచిత్రంగా ఉందే అని అనుకుంటాం. కానీ ఇది నిజం. కర్ణాటకకు చెందిన సుమైర్ అనే వ్యక్తి దీన్ని చేసి చూపించారు. అంతేకాదు, ప్రస్తుతం ఆవు, గేదె రహిత పాల విక్రయం ద్వారా లక్షలు సంపాదిస్తున్నారు. అంతటితో ఆగకుండా సుమారు 10 మందికి ఉపాధి కల్పించారు. ఇంతకీ ఆ వ్యక్తి ఎవరు? ఆ పాలు ఎలా తయారు చేస్తున్నారు? ఎక్కడెక్కడికి సరఫరా చేస్తున్నారు? తదితర వివరాలు అన్నీ ఈ వీడియోలో డీటెయిల్గా తెలుసుకునే ముందు మా ఛానల్ యొక్క లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసుకోండి. వివరాల్లోకి వెళితే, కర్ణాటకకు చెందిన సుమైర్ బిజినెస్ మేనేజ్మెంట్ చేశారు. చాలా కాలం పాటు వివిధ కంపెనీల్లో పనిచేశారు. అయితే అందులో అతడికి ఏమాత్రం సంతృప్తి ఉండేది కాదు. ఏదైనా కొత్త బిజినెస్ ప్రారంభించాలని ఆలోచించేవారు. ఇతడి మిత్రులు సన్ పాటిల్, రిత్విక్ రమేష్ అమెరికాలో బిజినెస్ మేనేజ్మెంట్ చేశారు. పాల వ్యాపారంలో ఏదైనా కొత్తగా చేయాలని నిర్ణయించుకున్నారు. దేశంలో పల్లెలు, నగరాలు తేడా లేకుండా పాలకు ఉన్న డిమాండ్ గుర్తించారు. అయితే అమెరికా వంటి దేశాల్లో మొక్కల ద్వారా తీసిన పాలను వినియోగిస్తున్నారని, ఈ పాలను వాడడం వల్ల ఆరోగ్యానికి కూడా మంచిదని గుర్తించారు. 2020లో ముగ్గురు కలిసి ఆల్ట్కో అనే వారి కంపెనీని స్థాపించి వినూత్నంగా ఓట్స్ నుంచి పాలను తయారు చేయడం ప్రారంభించారు. ముందుగా ఏ మొక్క నుంచి పాలను తయారు చేయాలో ఎంపిక చేసుకుని పాలు తీయాల్సిన మొక్క భాగాన్ని కనుగొంటారు. అనంతరం దాని గింజలను రుబ్బి అందులో కొంత నీరు, ఖనిజాలు జతచేసి మంచి రుచి వచ్చేలా చేస్తారు. తర్వాత నిపుణుల బృందం పరిశీలించి వాటిని ప్రాసెసింగ్ చేస్తుంది. చివరిగా పాలను ప్యాకేజింగ్కు పంపుతారు. లాక్టోజ్ రహిత పాలు కావడంతో ఆరోగ్యానికి మంచిదని వీరు చెప్తున్నారు. ఓట్స్ నుంచి పాలను తయారు చేసేందుకు కర్ణాటక, మహారాష్ట్ర, పశ్చిమ బెంగాల్, ఢిల్లీ సహా పలు రాష్ట్రాల్లో తమ యూనిట్లను ప్రారంభించారు. అలాగే ఈ పాల తయారీకి అవసరమైన పరిశోధన, ప్రాసెసింగ్ పనులు చేసేందుకు వీలుగా నిపుణుల బృందాన్ని నియమించారు. తర్వాత మార్కెటింగ్పై దృష్టి సారించి ఆఫ్లైన్, ఆన్లైన్ ప్లాట్ఫామ్ల ద్వారా వ్యాపారాన్ని విస్తృతం చేశారు. దేశంలోని అనేక నగరాల్లోని రీటైల్ స్టోర్లలో తమ ఉత్పత్తులను కూడా ఉంచారు. అలాగే కంపెనీ పేరుతో వెబ్సైట్ ప్రారంభించి ఫ్లిప్కార్ట్, అమెజాన్లో కూడా మార్కెటింగ్ చేయడం మొదలుపెట్టారు. ఒక పాల ప్యాకెట్ని 299కి విక్రయిస్తున్నారు. ప్రతి నెల ఆర్డర్లు పెరుగుతున్నాయని సుమైర్ చెప్తున్నారు. తమ కంపెనీ మార్కెట్ విలువ దాదాపు 25 నుంచి 30 మిలియన్ డాలర్లు ఉందని తెలిపారు. ఇందులో ఎక్కువ భాగం సోయా, తర్వాత స్థానంలో బాదాం, ఓట్స్ ఆధారిత పాలు ఉన్నాయని చెప్పారు. దేశంలోని కొన్ని కంపెనీలు సోయా మిల్క్ను, మరికొన్ని కంపెనీలు బాదాం మిల్క్ను తయారు చేస్తున్నాయి. అయితే ఓట్స్లో అవసరమైన అన్ని పోషకాలు ఉన్నందున ఆరోగ్యానికి చాలా మంచిది. ఇందులో విటమిన్ బి పుష్కలంగా ఉంటుంది. ఇది ఎముకలను దృఢంగా మార్చడంలో కూడా ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. ఇది పిల్లలకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది. అందుకే దీనిపై దృష్టి పెట్టాం అని సుమైర్ తెలిపారు. అయితే ఈ పాల ప్రాసెసింగ్ ఖర్చుతో కూడుకున్నది కావడంతో జంతు ఆధారిత పాల కంటే ఎక్కువ ధర ఉంటుంది. ఈ కారణంగా ఈ వ్యాపార రంగంలోకి వెళ్లడానికి ఎక్కువ మంది ఆసక్తి చూపడం లేదని సుమైర్ పేర్కొన్నారు. ఇదే ఫ్రెండ్స్, ఆవులు, గేదెలు లేకుండా పాల వ్యాపారం చేస్తూ కర్ణాటకకు చెందిన సుమైర్ గారి సక్సెస్ఫుల్ స్టోరీ. మరో సరికొత్త సక్సెస్ఫుల్ స్టోరీతో మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మర్చిపోకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఏపీ ఛానల్.